నాటి మన వాక్య ధ్యానం నిమిత్తము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 28 వచనాలు ఉన్నాయి. పూర్తిగా ఒకసారి చదువుకుందాము. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును. నదులలో పడి విరిగినప్పుడు అవి నీ మీద పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు. జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చిన్నాను. నీకు బదులుగా కూషును షబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకము, నేను నీకు తోడయున్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడి వారినందరినీ తెప్పించుము. నేనే వారిని కలగచేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. కన్నులుండి అంధులైన వారిని, చెవులుండి బధిరులైన వారిని తీసుకొని రండి. సర్వజనులారా గుంపు కూడి రండి. జనములు కూర్చోబడవలను. వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియచేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలను. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడును లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపచేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో ఉండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను. నా చేతిలో నుండి విడిపించగలవాడెవడనూ లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును
మీ విమోచకుడునైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మీ నిమిత్తము నేను బబులోను పంపితిని. నేను వారినందరినీ పారిపోనట్లు చేసేదను. వారికి అతిశయాస్పదములగు ఓడలతో కల్దీయులను పడవేసెదను. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను. ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. సముద్రములో త్రోవ కలగచేయువాడును, ఒడిగల జలములలో మార్గము కలగచేయువాడును, రథమును గుర్రమును సేనను శూరులను నడిపించువాడు నగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవక ఉందురు. వారు లయమై జనపనారవలే ఆరిపోయిరి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు చేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోలును నన్ను ఘనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. యాకోబు, నీవు నాకు మొరపెట్టలేదు. ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసికితివి గదా. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు. నీ బలుల చేత నన్ను గణపరచలేదు. నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు. ధూపం వేయవలెనని నేను నిన్ను విసికింపలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు బ్రూకలిచ్చి కొనలేదు. నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరిగదా. నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపమును జ్ఞాపకం చేసుకునను. నాకు జ్ఞాపకం చేయము, మనం కూడి వాదింతము. నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము. నీ మూల పితడు పాపము చేసిన వాడే. నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే. కావున నేను ప్రతిష్ఠితులకు నీ ప్రధానులను అపవిత్రపరచితిని. యాకోబును శపించి తిని, ఇశ్రాయేలును దూషణ పాలు చేసి తిని. ప్రియమైన సోదర సోదరులారా, మనము చదువుకున్న యెషయా గ్రంథం 43వ అధ్యాయం 28 వచనాలు. దేవుడు మనలను నిర్మించిన వాడు అనే సంగతి ఇందులో ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. మొదటి వచనం నుండి మనం చదివినప్పుడు, అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. సృజించినవాడు, నిర్మించినవాడు దేవుడు ఈ సమస్తమును మాట చేతన సృజించినాడు. కానీ మానవుని నిర్మించినాడు, సృజించినాడు, చేసినాడు, రూపించినాడు అని అనేక మాటల చేత మానవ సృష్టిని గురించి దైవ గ్రంథంలో మనం చూడగలం. సృజించుట అంటే అంతకుముందు లేనటువంటి వ్యక్తిని,
లేనటువంటి వాటిని కలగ చేసినప్పుడు దాన్ని సృజించుట అనే మాట ఉంటుంది. క్రియేషన్ అనే మాట. క్రియేషన్ అంటే అంతకు మునుపు అది లేదు అని అర్థం, అంత మునుపు అతను లేడు అని అర్థం. లేని వాణ్ణి లేని దాన్ని ఉన్నట్టుగా కలగ చేస్తే దాన్ని సృజించుట అని అంటారు. క్రియేషన్ అంటారు. క్రియేషన్, క్రియేటివిటీ, సృజనాత్మకత అని అంటారు. క్రియేటివిటీ అంటే కొత్త దాన్ని కల్పించడం. మానవునికి దేవుడు ఆయన దేనినైనా ఎప్పుడైనా ఎవరినైనా కలగ చేయగలడు. వస్తువులను, సామగ్రిని లేదా పదార్థమును వాటినైతే కలుగునుగాక అని కలగ చేస్తాడు. మనం ఆది కాండంలో ఆ మాట చూడగలం. 6 దినముల సృష్టి. అందుకే సృష్టిని మనం చూచినప్పుడు ఆది కాండం 1వ అధ్యాయములోనే మానవ ఈ సృష్టిని, ఈ యావత్తు సృష్టిని మాటతోనే కలగ చేశాడు. కలుగునుగాక అని పలికి ఒక్క మాట, కలుగునుగాక అనే మాట ద్వారా మనకు కళ్ళకు కనబడే ఈ సృష్టి యావత్తు, కళ్ళకు కనబడినటువంటి సృష్టి లోపల ఉండేటువంటి భాగము సమస్తమును దేవుడు మాట చేతనే కలగ చేసినాడని మనం ఆది కాండం 1వ అధ్యాయంలో గ్రహించగలం. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, సృష్టి అంటే అంతకుముందు లేని దాన్ని, భూమిని సృజించిన వాడు, లేదంత మునుపు భూమి, ఆకాశమును, సముద్రమును, అందులో ఉన్న సమస్తమును కలగ చేసిన వాడు దేవుడు. మాటతోనే పలుకుట ద్వారా, ఒక నోటి మాట ద్వారా కలుగునుగాక అని పలకగానే అవన్నీ కూడా దేవుడు కలగ చేశాడు. కనుక సృజించుట, సృష్టించుట అనే మాట అంత మునుపు లేని వాటిని, లేని వ్యక్తులను కలగ చేసి దాన్ని సృష్టి అని అంటాము. దాన్ని క్రియేషన్ అని అంటాము. క్రియేటివిటీ అని ఆ చేసిన శక్తిని బట్టి ఆ మాట పలుకుతాం. అయితే మానవుని సృజించినప్పుడు, నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఎవరు సృజించారు అన్నప్పుడు దేవుడే మనల్ని సృజించినట్టు స్పష్టంగా ఉంది. ఇది చాలాసార్లు మనం మైమరచిపోదాం. మానవ స్వభావం అది. ఎన్నడూ కూడా తనను సృష్టించిన సృష్టికర్త ఎవరు అని కానీ, దేవుడు తనను సృష్టించినాడు, కలగ చేసినాడని కానీ గమనము లేకుండా తన తల్లిదండ్రులకి ఏదో పుట్టాను అన్నటువంటి భావములోనే కొనసాగుతూ ఉంటాడు. కానీ దేవుడు మనను కలగ చేసినాడు అనే సంగతిని మర్చిపోకూడదు. మరి నిర్మించుట అనే మాట కనబడుతుంది 2వ మాట. నిన్ను నిర్మించిన వాడు నేనే. అలా అయితే మన నిర్మాణకుడు ఆయన. ప్రతి వస్తువును కానీ లేదా ప్రతి దానిని కూడా నిర్మించుట అనే చేయుట అని అర్థం. ప్రతిదానికి కూడా కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి. ఎత్తు, లావు, పొడవు, మందము, కొలతలు అనేవి ఉంటాయి. ఏదైనా ఒక పరిమాణంలో, ఒక డైమెన్షన్లో మరి చేయాలి అని అంటే దాన్ని నిర్మించడం అని అంటాం. ఒక ఇల్లు అనే మాటను, దానికి పునాదులు నలువైపులా వేయటం, దాని మీద స్ట్రక్చరు 4 వైపుల గోడలు, 4 స్తంభాలు, పైన రూఫు, ఇలాగు ఇంటిని మనం నిర్మించడము అని అంటాం. అలా అయితే దేవుడు మనను నిర్మించిన వాడు, మనను సృజించిన వాడు, మనను నిర్మించిన వాడు. మన నిర్మాణ విధానము మనం 139వ కీర్తనలో మనం గమనిస్తే, దేవుని యొక్క నిర్మాణం చాలా అద్భుతమైన నిర్మాణం. ఆయన ఎముకలు నిర్మించిన వాడు అనే మాట చదువుతాం.
ఎముకలు నిర్మించుట చూడండి, దాదాపు సంఖ్య నాకు కరెక్ట్గా గుర్తులేదు, 200 ఎముకలు ఉంటాయి అని వింటూ ఉంటాం. శరీరంలో అనేక ఎముకలు, మొత్తం ఎముకలన్నీ కలిసితే దాన్ని స్కెలటన్ అంటారు, అస్థి పంజరము అంటారు. పొట్టి ఎముకలంతటిని మొదట మనం ఎలాగైతే ఒక పెద్ద హాల్ మనం నిర్మాణం చేయాలంటే, మన చర్చి హాల్ ఉంది అనుకోండి, దాన్ని ఫ్యాబ్రికేట్ చేయడం జరిగింది. అంటే ఇనుప చువ్వలను లేదా కడ్డీలను లేదా పైప్స్ అంటే వాటన్నిటిని ఒకదానికొకటి వెల్డింగ్ చేసి అతికేయబడి ఒక డైమెన్షన్ హాలు నిర్మించడానికి ఏ రూపంకి రావాలో దానికి లోపుగా మనం ఇనుప పైపులతో ఒక స్కెలటన్ తయారు చేసినట్టు స్ట్రక్చర్ అంటాం కూడా. మరి దాన్ని మనం అతుకు వేసి వెల్డింగ్తో దాన్ని రూపించాం. అలాగూ దేవుడు మానవ నిర్మాణం ఎలా చేశాడు అన్నప్పుడు ఎముకలతో చేశాడు. ఆ ఎముకల నిర్మాణం ఎలా ఉంది అన్నప్పుడు ఒకే రకమైన ఎముక కాదు. ఒక భవనానికి లేదా ఒక హాలుకు మనం ఐరన్ ఫ్యాబ్రికేషన్ చేస్తే అనేక సైజుల పైపులతో చేస్తాం. ఒక అడుగు వెడల్పు, అడుగు మందముతో పైపులు, అలాగనే కొన్ని సెంటీమీటర్ల వెడల్పు మందము కలిగినటువంటి పైపులను, అట్లా చిన్న పైపులను, పెద్ద పైపులను, ఇంకా పెద్ద పైపులను, రౌండ్ పైపులను, మరి రెక్టాంగులర్ పైపులను, స్క్వేర్ పైపులను, ఇలా రకరకములైన పైపులతో, యాంగులర్స్, వీటన్నిటిని మనం ఉపయోగిస్తాం. రౌండ్ పైపులను ఉపయోగిస్తాము, రెక్టాంగులర్ పైపులను ఉపయోగిస్తాము, ఎలాంగిల్ పైపులను ఉపయోగిస్తాము, మరి చిన్న సైజు పైపులను ఉపయోగిస్తాము, పెద్ద సైజు పైపులను ఉపయోగిస్తాము. ఎన్నో రకములైన పైపులను మనం ఒకదానికొకటి మరి అతకేసి ఒక స్కెలటన్ లాగా ఒక ఫ్యాబ్రికేటెడ్ పద్ధతిలో ఆ ట్రస్సెస్ చేస్తాము, స్ట్రక్చర్ చేస్తాం. ఇది మనం కళ్ళారా చూస్తున్నది. అట్లాగూ దేవుడు మన శరీరంలో ఉండబడినటువంటి ఎముకలన్నిటినీ దేవుడు అతుకు వేసి, అందుకన్నాడు ప్రతి కీలు శరీరము చేత అతకబడుతుంది. దేవుడు అతుకు వేస్తాడు కీళ్లను. వేర్లున్నాయి, ఆ వేర్లన్నీ ఒక హస్తం కింద పెంచాడు. ఒకే హస్తానికి 5 వేళ్ళు. ఒక కాయల గుత్తికై కాయలు 5-6 కాయలను ఒక గుత్తిగా ఎలాగూ మనం చూస్తాము, అలాగూ వేళ్లను దేవుడు ఏర్పాటు చేశాడు. అన్ని కూడా ఈ మడికట్ట దగ్గర జాయిన్ ఉంటాయి. ఈ హస్తం వచ్చేసి చేతికి, మోచేతి నుండి ఉన్న ఈ బారుకు అతుకేస్తాడు. ఇది ఒక బార్. ఈ వేళ్ళు, దీని హస్తం, ఈ పిడికిలు అంటాం, దీనికి అతికేశాడు జాయింట్. ఈడ జాయింట్ అని అంటాం. కీలు అతకబడింది, ఈడ కీలు జాయింట్ పెట్టాడు. అలాగే మోకాల దగ్గర, మోచేయి దగ్గర ఒక కీలు పెట్టాడు. అంతా ఒకే ఎముకతో చేయలేదు. భుజాల దగ్గర ఒక కీలు పెట్టాడు. ఇన్ని కీళ్లతో ఈ ఎముకలన్నిటినీ ఫిట్ చేశాడు. దాన్ని దేవుడు మనల్ని నిర్మించువాడు అని చెప్పుకోవడానికి. అందుకే దావీదు ఈ మా అనుభవంతోనే, నీవు నన్ను నిర్మించిన విధము చూడగా నాకు బహు ఆశ్చర్యమవుతున్నది అన్నాడు. అవును, కనుక ఈ ఎముకలను మరి అనేక సైజులలో, అనేక అంటే ఒకే పదార్థమే కానీ ఒక ఎముకకు మరొక ఎముకకు తేడా ఉంటుంది. బలములో, సైజులో తేడా ఉంటుంది, బలములో తేడా ఉంటుంది, శక్తిలో తేడా ఉంటుంది, ఆ డైమెన్షన్ రూపంలో తేడా ఉంటుంది. కనుక రకరకములైన కీళ్లతో అవయములను అతికించి
రాయించాడు అని అంటే కలగ చేసినాడు అనే తాను పొందాలి అని, నన్ను కలగ చేసిన వాడు ఒకడున్నాడు, సృజించిన మరి భూమికి పునాదులు వేసిన వాడెవడు? దేవుడే. భూమి కూడా పునాది ఉంది, నీళ్ల మీద పునాది వేశాడు. భూమి కింద నీళ్లున్నాయి, ప్రక్కలో కూడా నీళ్లున్నాయి. మొత్తం సృష్టిలో 3 భాగాలు సముద్రం ఉంటుంది, ఒక భాగమే భూభాగం. పర్వతాలు భూమి మీద, లోయలు, పర్వతాలు, లోయలు, మరి కొండలు, మహాపర్వతాలు, మరి గుహలు, కేవ్స్ అంటారు. గుహలు లోపల భూగర్భంలో ఉంటాయి, మైళ్ళ దూరం ఉంటాయి, చీకటితో ఉంటుంది. అక్కడ మరి రకరకములైన జంతువులు ఉంటాయి, గుహల్లో దాక్కుని ఉంటాయి. ఋషులు కూడా గుహలను ఆశ్రయించారు, అందువల్ల వాళ్ళకు సంబంధించినటువంటి ఆలయాలు కూడా గుహల్లో ఉంటాయి. ఇలాగూ మనం గమనించినప్పుడు భూమిని సృష్టించిన వాడు ఆయనే. అయితే భూమిని సృజించుట, మానవుని సృజించుటలో తేడా ఉంది. భూమిని కలుగునుగాక అంటే కలిగింది, మానవుని కలుగునుగాక అనలేదు. మానవుని దేవుడే తన చేతులతో చేశాడు కనుక, నోటితో చేశాడు, చేతితో చేశాడు. నోటితో కలుగునుగాక అని కలిగించాడు. సూర్యచంద్ర నక్షత్రాదులు అన్నిటికంటే ముందుగా వెలుగు కలుగునుగాక అన్నాడు, అంతే. వెలుగు కలుగునుగాక అన్నాడు. అంటే సూర్యుని చంద్రులలో వచ్చే వెలుగు కాదు, అవి లేకపోయినప్పుడు కూడా లోకములు అగాధం ఉన్నప్పుడు, అంధకారం లోకమంతా వ్యాపించినప్పుడు. మొదటి వచనములోనే చదవగలం మనం. ఆది కాండములు, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను అనే మాట ఉంది. అది మరి భూమి ఆకాశం సృజించినప్పుడు మరి చీకటి అగాధ జలముల పైన ఉన్నది అని మనం చదువుతాం. అగాధ మరి చీకటి అనేది మనకు కనబడుతుంది. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండను, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండను అనే మాట. చీకటి కమ్ముకొని ఉన్నది. అప్పుడే అన్నాడు దేవుడు, వెలుగు కలుగునుగాక అని. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఆ వెలుగు సూర్యచంద్రుని వలన వెలుగు కాదు, వెలుగు కమ్మని పలకగాని మొదటి రోజు అంటాడు. కానీ తర్వాత 4వ రోజు ఆయన సూర్యచంద్ర నక్షత్రాలను కలగచేసెను అని మనం చదువుతాం. సూర్యచంద్ర నక్షత్రాలను ఆయన జ్యోతులను కలగుగాక అని పలకగా అని 14వ వచనంలో అంటాం. పగటిని రాత్రిని వేరుపరచునట్టు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకని అని మనం చూస్తాం. పగలు రాత్రి అనేవి ఉండాలి అంటే సూర్యచంద్ర నక్షత్రాదులు కావాలి. సూర్యచంద్ర నక్షత్రాదుల వలన పగలు రాత్రి, వెలుగు చీకటి అనే 2 వేర్పడుతున్నాయి కనుక మొదటి వచనములో వెలుగు కమ్మునుగాక అని పలికింది వేరు. 14వ వచనములో 4వ రోజు సూర్యచంద్ర 4వ రోజు సూర్యచంద్ర నక్షత్రాలు కలుగునుగాక అనేది వేరు. అంటే మొదటి రోజుకు 4వ రోజుకు మరి 4 రోజులకు ముందు మొదట చీకటితో ఉండింది, కానీ వెలుగును కలుగునాక అన్నాడు. అప్పటికి సూర్యచంద్ర నక్షత్రాదులు లేవు, వెలుగు కలిగింది. కానీ 4వ రోజున సూర్యచంద్ర నక్షత్రాలు కలుగునుగా కంటే కలిగిన. ఎందుకంటే రాత్రి పగలు వేరు చేయడానికి ఈ 2 అవసరంగా దేవుడు సృజించినాడు కనుక కలగ చేసెను అనే మాట మనం చూస్తున్నాము. రూపించను అనే మాట అంటే రూపం, అంటే పై రూపం, బ్యూటీ. రూపించాడు చూడండి ఎట్లా, ముక్కు ఎక్కడ పెట్టాలా, చెవి ఎక్కడ పెట్టాలా, నోరు ఎక్కడ పెట్టాలా. చూడండి దేవుడు చేసినవి ఏవి కూడా ఒకదానికోటి పరస్పరము అడ్డుపడవు, ఒకదానికోటి ఆటంకముగా ఉంది.
ముక్కు అన్నిటికంటే ముందు ఉంది అవయవాలకు, కానీ రెండు పక్కల కళ్ళున్నాయి. కళ్ళకి ఏం అడ్డుపడదు, కళ్ళకు ఏం అడ్డుపడదు చూడండి. నోరు దాని దగ్గరలోనే ఉంటుంది, కానీ నోటికి కూడా ముక్కు అడ్డుపడదు, లేదా నోటికి ముక్కుకు నోరు అడ్డుపడదు. చెవులు అదే తలకుంటాయి, కానీ ఆ చెవులు రెండు చెవులైనా ఈ అవయవాలకు దేనికి జ్ఞానేంద్రియం అడ్డుపడదు. ఏ అవయవం కూడా మరొక అవయవానికి అడ్డుపడదు, క్రాస్ ఓవర్ కాదు. అందులోనే అవయవాలు ఒకదానికొకటి కొట్టుకోవడాలు, యాక్సిడెంట్ చేసుకోవడాలు, ఢీ కొట్టాలు ఉండవు. అవయవాలు వాటి వాటి స్థానంలో దేవుడు ఉంచాడు. దాన్ని నిర్మాణం, రూపించడం అంటే ఒక రూపం, షేప్ రావాలి. మానవుడు 2 కాళ్ళతో నడిచేట్టుగా, జంతువులు 4 కాళ్ళతో నడిచేట్టుగా, పక్షులు 2 కాళ్ళతో నడిచేట్టుగా, అవి ఎగిరిపోయడానికి రెక్కలు, ఇట్లా చేసి వాటి రూపాన్ని వాటి దేవుడిచ్చాడు. మొన్ననే నేను యూట్యూబ్లో చూస్తే జంతువులు చాలా ఎన్నడూ మన పేరు వినలేదు, ఎన్నడూ కళ్ళారా చూడలేదు. ఎన్ని జంతువులు, ఎన్ని రకాలైనటువంటి పక్షులు, అసలు ప్రపంచంలో ఎన్ని రకములైన పక్షులు ఉన్నాయి. ఎంత అందమైన పక్షులు, రంగు రంగుల మయం అన్నట్టుగా పక్షులు ఉన్నాయి. ముక్కు ఒక కలర్ ఉంటుంది, కళ్ళ దగ్గర ఒక కలర్ ఉంటుంది, ముక్కు కొన ఒక రకం ఉంటుంది, దాని పైన జుట్టు ఒక రకం ఉంటుంది, దాని మెడ చుట్టూ ఉండే ఎంట్రుకలు మరొక రకంగా ఉంటాయి, దాని తోక మరొక రకంగా ఉంటుంది. ఎన్ని రకములైన అందముతో చూడండి. దేవుడు మనను రూపించినాడు, రూపించబడుట మనం కూడా ఎన్ని సైజుల్లో మానవుని చేశాడు. ఒకే సైజు కాదు చూడండి. అందరూ 6 అడుగులు లేరు, అందరూ 5'5" లేరు, అందరూ 5'4" లేరు, అందరూ 5'2" లేరు, అందరూ 4 అడుగులు లేరు, అందరూ 3 అడుగులు లేరు. 3 అడుగుల వాళ్ళు కూడా ఉన్నారు, ఉజ్జారులు అంటారు. మరి ఇలాగూ మనం చూసినప్పుడు దేవుడు అనేక సైజుల్లో రూపించాడు, అనేక డైమెన్షన్స్ లో రూపించాడు. నలుపుగా కొంతమందిని, తెలుపుగా కొంతమందిని, అందముగా కొంతమందిని, కొంత అంద విహకారముగా, రకరకములు, ఎన్ని రకములో మనం చెప్పలేము. ఒక మనిషి ఇంకో దేవుని యొక్క నిర్మాణంలో, రూపించడంలో చాలా ముఖ్యమైన విషయం. ఏ వ్యక్తి యొక్క ముఖ కవళికలు మరొక వ్యక్తి వలె ఉండవు. దేవుని అద్భుతం చూడండి. ఇంకా సులువుగా అర్థం చేసుకోవడానికి మన వేలి బొటన్ అంటే చేతుల వ్రేళ్ళ థంబ్ అంటాం కదా, మనం వేలి ముద్రలు అని అంటాం కదా, ఇంప్రెషన్స్. మరి వేలి ముద్రలు ఒకరి యొక్క వేలికి మరొక వేలికి, ఆ వేలి ముద్రల్లో ఏ ఇద్దరి వేలి ముద్రలు ఒకటిగా ఉండనేరవు. కోట్ల మిలియన్ల జనాభా ఉన్నారు. ఈ మిలియన్ల జనాభాలో ఏ ఇద్దరి యొక్క వేలి ముద్రలు ఒకటిగా లేవు. దేవుని యొక్క నిర్మాణం ఎంత అద్భుతమైనదో మన ఊహకు అందదు. కనుక నీ వేలి ముద్రలు, అందుకే వేలి ముద్రనే చివరిగా ఫైనల్ గా ప్రూఫ్ కొరకు, నిర్ధారణ కొరకు, ఫలానా అని చెప్పడానికి, నీవే అని చెప్పడానికి చిట్ట చివరికి నీ సంతకం కూడా తేడా వస్తుంది, కానీ వేలి ముద్రలో తేడా రాదు. ఒకరి సంతకం వలె మరొకరు సంతకం చేసి, డూప్లికేట్ సంతకం చేసి బ్యాంకుల్లో డబ్బు డ్రా చేసేవాళ్ళు, సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు అనేక మంది ఉన్నారు. అట్లాగనే అచ్చంగా ఉంటుంది వ్రాత, కానీ వేలిముద్రలు మాత్రం ఒకే రకంగా ఉంటాయి. వేలిముద్రలు మాత్రం ఒకే రకంగా. దేవుని యొక్క జ్ఞానము అపరిమితము, మరి అనంతం, మన ఊహకు అందదు. అలాగూ దేవుడు మానవుని నిర్మించినాడు. మన రూపం కూడా ఏ ఇద్దరి ముఖము ఒకే విధముగా ఉంది. కవల పిల్లలైనా సరే కొంచెమైనా తేడా ఉంటుంది తప్ప ఒకే విధంగా ఉండదు. దేవుడు అలాగూ రూపించినాడు మనలా. ఎందుకు అనే మాటకు మనం చూస్తే చూడండి ఏమంటాడో 7వ వచనం.
ఎందుకు ఇంతగా దేవుడు మనలను కలగచేశాడు, నిర్మించినాడు, ఎందుకు రూపించినాడు, ఎందుకు మనకు రూపం ఇచ్చాడు. ఇంకా మనం చెప్పుకుంటే ఎముకలను అస్థిపంజరం టోటల్గా ఒకటి స్ట్రక్చర్ ఇచ్చాడు. మన ఇల్లు కట్టుకోవాలంటే పైన రూఫ్ వేయాలంటే ఇనుప కడ్డీలతో మనం కట్టేస్తాం. సెంట్రింగ్ అంటాము. సెంట్రింగ్ అంటే కింద పెట్టేది, పైన కడ్డీలు కడతారు. అంత మొత్తం ఏరియా అంతా కూడా కడ్డీలను కలిపి అమర్చి ఒక బైండ్ వైర్తో అంతా చుట్టేస్తారు. మన ఎముకలను కూడా లాగు చేశాడు. ఆ ఎముకల పైన కండరాలు పొదిగినాడు. కాంక్రీట్ వేసినట్టు కండరాలు పొదిగినాడు. చూడండి, కండరాలు కూడా చాలా, అన్ని కండరాలు ఒకటే కాదు. వేరు చేతి మీద ఉండే కండరాలు వేరు, ఇక్కడ మడికట్టు మీద ఉండే కండరాలు వేరు, భుజముల మీద ఉండే కండరాలు వేరు, మోకాళ్ళ దగ్గర ఉండే కండరాలు వేరు, పాదాల దగ్గర ఉండే కండరాలు వేరు, వెనక భాగంలో ఉండే కండరాలు వేరు. కండరాలు అన్నీ ఒకటి. గుండె చుట్టూ ఉండే కండరాలు వేరు. గుండె చుట్టూ ఉండే కండరాలు చాలా బలముగా ఉంటాయి. గుండె పెద్ద బలమైన కండరముల మధ్యన లోపల ఎక్కడో ఉంటుంది. కనుక గుండె చుట్టూ ఉండేటువంటి ఆ కండరం బలమైన కండరంగా ఉంటుంది. అందుకే ఒకవేళ ఎవరైనా గట్టిగా మనం హిట్ చేసిన, బాక్సింగ్ అనే దాంట్లో ఉంటుంది, అలా ఇలా కొడుతూ ఉంటారు కదా పిడికితో, అలా ఒకవేళ కొట్టినా కూడా గుండెకి ఏమి హాని జరగకుండా, ఎవడైనా వచ్చి దొమ్మిగా వచ్చి మీద పడి ఊదినా కూడా వెంటనే ఏం కాకుండా లోపల గుండె బలమైన కండరముల మధ్యన ఉంటుంది. దాని చుట్టూ గట్టి అయిన కండరాలతో ఉంటుంది. దేవుడు యొక్క అద్భుతం చూడండి. అలాగూ దేవుడు మానవుని నిర్మించాడు, కండరాలు పొదిగినాడు. మరి కండరముల పైన, కండరముల మధ్యలో కండరములకు రక్తం ప్రవహించేట్టుగా రక్తనాళములను, నరాలను అల్లినాడు. అల్లికది నరముల అల్లిక చాలా అమోఘంగా ఉంటుంది. చూడండి, కళ్ళు ఉంటాయి, కళ్ళకు రక్తం పోవడానికి ఉండే నాళాలు, రక్తనాళాలు ఎంత సన్నగా ఉంటాయంటే వెంట్రుకలో మిలియంత్ భాగం ఉంటాయంట. వెంట్రుకనే సన్నది. వెంట్రుకలో 1000 కాదు, మిలియన్ అంటే 10,000. అంత తక్కువ సైజు, అందులో రక్తం పోవాలా. చూడండి, కళ్ళు ఎప్పుడైనా అలా తెలిస్తే ఎవరైనా ఆ ఎర్రని మరి వేయించి కనబడతాయి రక్తనాళాలు. ఎంత సన్నగా ఉంటాయంటే అంత సన్నగా ఉంటాయి. దేవుని జ్ఞానం ఎంత విశిష్టమైనదో మనం అర్థం చేసుకోవాలి. నన్ను కలగ చేసిన దేవుడు ఎంత విశిష్టమైన వాడో అర్థం చేసుకోవాలి. మరి ఆ యొక్క రక్తనాళాలన్నీ దేహమంతా, బ్రెయిన్ నుండి అన్ని నరాలు బ్రెయిన్ కనెక్ట్ అవుతాయి. అన్ని నరాలు బ్రెయిన్తో కనెక్ట్ చేయబడతాయి. కనుక ఎక్కడి నుండి వచ్చినటువంటి ఇంకా అద్భుతం ఏంటంటే, ఉదాహరణగా గుండె ఎడమ భాగంలో ఉంటుంది, ఎవరికి కుడి భాగంలో ఉండదు. చాలా రేర్గా ఉంటాయంట కుడి భాగాన కూడా. అది చాలా అరుదైన విషయాలుగా ఉంటాయి. మెట్టుకు ఎక్కువ మంది, అందరికి కూడా దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ అన్నట్టుగా ఎడమ వైపునే గుండె ఉంటుంది. కానీ ఎడమ వైపున ఉండే గుండెకు పోయే రక్తనాళం మెయిన్ ఆర్టరీ అంటారు. అది మాత్రం కుడి వైపున, కుడి పాదం, కుడి చేతికిలో ఉంటుంది. గుండె ఒకవైపున ఉంటుంది ఎడమ భాగంలో. దానికి సంబంధించిన ఆర్టరీ, కరోనరీ, అవి 2 ధమనులు అని అంటారు, సిరులు అంటారు. అవి కుడివైపు నుంచి ఉంటాయి, కుడి కాలు నుండి, కుడి చేతి నుండి. యాంజియో చేయాలంటే కుడి చేతికి నుండి కానీ, కుడి పాదం తొడ నుండి కానీ చేస్తారు. హార్ట్ ఆపరేషన్ జరిగితే కూడా కుడి కాలు నుండి కానీ, కుడి చేతి నుండి కానీ నరము తీసి గుండెకు వేస్తారు. దేవుడు అద్భుతమైన రీతిలో ఛానల్ను తయారు చేశాడు. ఎంతగా, అందుకే ఆయన మనం నిర్మించిన విధము చూడగా ఆశ్చర్యము కలుగుతుంది.
చూడండి, అన్నిటికీ ప్రధాన కేంద్రమైనటువంటి బ్రెయిన్, మెదడు. ఆ మెదడుకు అన్ని రకముల నుండి, అన్ని వైపుల నుండి రక్తనాళాలు కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఎట్లయితే హెవీ సబ్స్టేషన్లో కరెంట్ పెద్ద లైన్ అక్కడ కనెక్ట్ అయ్యి అక్కడ నుండి ప్రతి చోటికి కూడా అక్కడ నుండే కనెక్షన్ పోవాలి. సబ్స్టేషన్ లేకుండా ఉండదు కనుక పవర్ లైన్స్ అన్నీ కూడా అక్కడ కనెక్ట్ చేయబడి ఉంటాయి. అలాగూ బ్రెయిన్కు కనెక్ట్ చేయబడి, పవర్ పాయింట్ అక్కడ ఉంది. పవర్ అక్కడ జనరేట్ అక్కడ చేస్తారు. అక్కడ నుండి పవర్ సప్లై జరుగుతుంది. ఇప్పుడు ఆర్టీపీపీ థర్మల్ స్టేషన్ ఉంది, అక్కడ తయారైతే అన్ని వైపులకు లైన్స్ పోతా ఉంటాయి, కనెక్షన్ అక్కడికి ఉంటుంది. అట్లా దేవుని అద్భుతమైన సృష్టి మనం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సరే, ఎందుకు ఇదంతా వివరణ? మనం 7వ వచనం చదవండి. 7వ వచనం ఏమంటాడు? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఎందుకంట ఒక మాట చాలదా? నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించు. నేనే వారిని కలగ చేసేదని, వారిని పుట్టించిన వాడు నేను అని. మొట్టమొదట చేసిన దాన్ని కలగ చేయటాన్ని అంటాం. తర్వాత మనం చూస్తే నేనే వారికి జన్మనిచ్చాను అని, పుట్టించిన వాడు అంటే ఒక స్త్రీ గర్భం ద్వారా ఒక జన్మనిచ్చి ఒక వ్యక్తిని లోకంలో కలగ చేశాడు. మొట్టమొదటి మనిషినేమో తన చేతులతోనే చేశాడు. ఆ తర్వాత తాను చేసిన మనిషి ద్వారా జన్మనిచ్చి అనేకులు జన్మింపచేసి మాటి మాటికి ఆయనే, ప్రతి వ్యక్తిని ఆయనే మరి మొదట చేసినట్టే చేయలేదు. మొదట చేశాడు, అతనిలో జీవవాయువును ఊదినాడు, అతని నుండి అనేకులను భూమి మీద పుట్టించుచున్నాడు. మనందరం పుట్టిన వారం, ఒక తల్లి గర్భమందు పుట్టిన వారం కనుక ఎందుకు మన పుట్టించిన పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటి, చిత్తం ఏంటి, దైవ చిత్తం ఏంటి అనే పర్పస్ అనేది మనం గమనించినట్లయితే అక్కడ స్పష్టంగా మాట ఉంది. ఏమని? 7వ వచనం చదవండి. నా మహిమ నిమిత్తము అనే మాట. 21వ వచనం కూడా చూడండి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. ఈ 2 వచనాలు చాలు ఈ భాగం. ఆయన నిర్మించిన విధము చూడగా ఆశ్చర్యం మానదు. అయితే మనసు పెట్టి ఆలోచించాలి. ఆశ్చర్యం ఎప్పుడు కలుగుతుంది? ఈ విషయం మీద మనసు పెట్టి ఆలోచన చేస్తే అది అప్పుడు ఆశ్చర్యం అవుతుంది. ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు కలగ చేశాడు నన్ను ఎందుకు పుట్టించినాడని కొంతమంది ప్రశ్నిస్తారు దేవుని. మంచిది, ఎందుకు పుట్టించాడు ఒక్కసారి మనసు నిలిపి జ్ఞానం ఉపయోగించి సరిగ్గా మంచి ఉద్దేశంతో పరిశీలించుకో. దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడని ఏదైనా సందర్భంలో నీకు ప్రశ్న తల ఎత్తితే, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, ఎందుకు కలగ చేశాడు, ఎందుకు నిర్మించినాడు, ఎందుకు సృజించినాడు అని ఈ మాటలన్నీ పెట్టి ఎందుకు 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 సృజించాడు, ఎందుకు నిర్మించాడు, ఎందుకు కలగ చేశాడు, ఎందుకు పుట్టించాడు, నిరాశతో నిస్పృహతో ఎప్పుడైనా అట్లా మాట్లాడతావేమో, నన్ను ఎందుకు దేవుడు ఇట్లా పుట్టించాడు. నేను పుట్టించడంలో ఒక ఉద్దేశం ఉంది, నేను కలగ చేయడంలో ఒక ఉద్దేశం ఉంది, నేను నిర్మించడంలో ఒక ఉద్దేశం ఉంది. నీకు అవయములు ఇచ్చి, నీకు కండరములు ఇచ్చి, నరములు ఇచ్చి, నీ మీద చర్మము కప్పినాడు. చర్మం అంతటికి దేహములు ఉండే అవయములు అనేకములు, కానీ దేహం ఒకటే. ఈ అవయములన్నిటినీ కలుపుతూ ఈ అవయముల పైన ఒక చర్మాన్ని కప్పినాడు. చూడండి, మన మీద ఇది ఎంత చర్మం, లోపల ఉండేది కండరాలు, ఆ కండరాలు గుండా పోయేది నరాలు, ఆ కండరముల కింద ఉన్నది వెముకలు,
అస్థిపంజరం, స్కెలటన్. ఆ తల ఆ లోపల ఎముకలు, బలమైన ఎముకల కింద మెదడు ఉంటుంది, బ్రెయిన్. ఆ బ్రెయిన్ లో అనేక సెల్స్ ఉంటాయి. అన్నిటినీ ప్రొక్యూర్ చేసుకోవడానికి గోడౌన్స్ ఉన్నట్టుంటాయి. కాబట్టి దేవుడు ఎందుకు మనలను ఇంతగా కలగచేశాడు? ఒకటే ఒక రీజన్ మనం 2 వచనాల్లో చెప్పుకున్నాం. ఏమిటి? ఒకటి 7వ వచనంలో నా మహిమ నిమిత్తం, 21వ వచనంలో నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయవలెను, నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. కనుక 2 వచనాల్లో మన కలగజేసిన దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం 2 వచనాల ద్వారా స్పష్టంగా కనబడుతుంది ఈ అధ్యాయంలో. కాబట్టి ప్రియులారా, ఎందుకు నన్ను దేవుడు నిర్మించాడని కానీ, ఎందుకు దేవుడు నన్ను కలగచేశాడని కానీ, ఎందుకు నన్ను పుట్టించాడని కానీ నీకు ప్రశ్న ఎదురైతే ఆ ప్రశ్నకు జవాబు స్పష్టంగా ఈ వచనాల్లో చూడవచ్చు. నా మహిమనిమిత్తం, జనులు నన్ను మహిమపరచుటకు లేదా ప్రచురము చేయ నిమిత్తం అనే మాట, 2 మాటలు జ్ఞాపకం చేసుకోండి, ప్రశ్నించుకోండి. ఎందుకు? ఒకటే జవాబు, దేవుని మహిమ నిమిత్తం మనల చేసినాడు. అలా అయితే మన దేహములు దేని కొరకు అని అంటే, తినడానికి, తాగడానికి, సుఖించడానికి, నిద్రపోవడానికి, విలాసవంతమైన జీవితం జీవించడానికా? దేని కొరకు? పెంచి పోషించుకోవడం దేనికి? దేవుని మహిమ కొరకు, దేవుని మహిమపరచడం. అందుకే మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి. ఉదయకాలం మన దేహములను దేవుని మహిమ కొరకు సమర్పించుకోవలసిన అవసరత ఎంత ఉందో ఒకసారి పరీక్షించుకొని, మన దేహములతో దేవుని కొరకు ఏం చేస్తున్నాం అది ఎల్లప్పుడూ మనసులో పెట్టుకొని, ప్రతి సమయంలో, ప్రతి క్షణములో కూడా దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు ఈ శరీరం, ఈ దేహం, ఈ రూపం, ఈ సొగసు, ఈ సౌందర్యం దేనికి ఇచ్చాడు? మనకిచ్చిన సొగసు ద్వారా దేవుని గణపరచాలి, మనకిచ్చిన సౌందర్యం ద్వారా దేవుని గణపరచాలి. ఇల్లంతా తయారైపోయిన తర్వాత పెయింట్ చేస్తాడు, పెయింట్ కూడా అనేక రంగుల్లో వేస్తాడు. అవును, మనకు కూడా ఒక పెయింట్ వేశాడు. అందుకే చర్మం మీద సొగసు కప్పినాడు, సొగసు ఇచ్చాడు, సౌందర్యం ఇచ్చాడు. అదే రంగు, పెయింట్. ఎంతో కళాత్మకమైన రంగు. అవి మామూలు రంగులాగా ఉండవు. మనిషి యొక్క ఆకారం, మనిషి యొక్క ఆ రంగు మనం తయారు చేస్తే ఆర్టిఫిషియల్ రంగులాగా ఉండవు. ఒక రంగు వేస్తే ఆ రంగుకు వేరు, మన మీద, శరీరం మీద ఉండే రంగు వేరు. ఇది ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది, ఎంతో సౌందర్యంగా ఉంటుంది. బిల్డింగ్కి వేసినటువంటి రంగును సౌందర్యంగా, కలర్ బాగుంది అంటాం తప్ప సౌందర్యం అనవు. సౌందర్యం అనే మాట కేవలం మనిషికి మాత్రమే వాడబడుతుంది. దేవుడు వేసిన రంగు మాత్రమే సౌందర్యాన్ని ఇస్తుంది. మనుషులు వేసుకునే రంగు సౌందర్యాన్ని ఇవ్వదు. చాలా మంది ఉన్న సౌందర్యం చాలదని, అందుకే వాక్యములో ఆ మాట ఉంది. ఏమని? సహజమైన మిక్కిలి సుందరములైన మీ అవయములకు. ఎంత మంచి మాట పౌలు రాస్తాడు. మిక్కిలి సుందరములైన మీ అవయవములు, సుందరంగా మిమ్మల్ని ఎంత చక్కని అందముతో మానవుని చేశాడు. ఆ సౌందర్యం మానవ చేతులతో ఎన్నడూ చేయలేరు. అలాంటి మిక్కిలి సౌందర్యాన్ని మనకిస్తే దేవుడు, ఆ సౌందర్యంతో తృప్తి చెందక, ఆ సౌందర్యం సరిపోదు, చాలదని, దేవుడిచ్చిన సౌందర్యం సరిపోదని దాని మీద రంగులు వేసుకోవడం మొదలుపెట్టాడు. ఎంత వికృతమైన రీతిలో, రూపంలో మానవుడు సౌందర్యాన్ని కొరకు రంగులు వేసుకొని ఈరోజు రంగుల జీవితాన్ని జీవిస్తున్నాడు. సౌందర్యం పోగొట్టుకున్నాడు. సుందరములైన మీ అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు, సహజ సిద్ధముగా మీకు నేను సౌందర్యాన్ని మీకు ఇచ్చాను, దాన్ని ఉంచుకోండి అంటే పైన పెదవులకు లిప్టిక్, మరి
డెకరేషన్ చేయించుకొని వస్తారు కదా, తల మెరుస్తూ అంతా వేసేసి మొత్తం సినిమాలో నటించే వాళ్ళకి వేసినట్టుగా వేసుకొని వస్తారు. ఎంత దేవుని చిత్తానికి అవిధేయతో చూడండి. కాబట్టి నా మహిమ నిమిత్తం మిమ్మల్ని కలగచేశాను, నన్ను మహిమపరచండి, నన్ను చాలు. ప్రార్థన చేయండి, ప్రేరేపణ సోదరులు ప్రార్థన చేయండి. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభువా, పరిశుద్ధుడా నీ స్తోత్రాలైనా నిన్నటి వారమైన నేడు దినం సజీవ లెక్కలో చేర్చి